అందరికీ అచ్చంపేట ప్రజలందరికీ నమస్కారము. తెలంగాణ వ్యాప్తంగా ఈ భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా మన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కంటిన్యూగా 24 గంటల కంటే ఎక్కువనే, ఆల్మోస్ట్ 2 రోజుల నుంచి వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీనివల్ల మన అచ్చంపేట చుట్టుముట్టు ఉన్న చెరువులు, కుంటలు అన్నీ నిండి రోడ్లపైన, కల్వర్టు పైన రోడ్లపై నుంచి ప్రవహిస్తున్నాయి. ఇటు చోటపల్లి వాగు కానీ, ఇటు ఉపవంతల రోడ్లో కానీ పల్లంకుట కూడా నిండింది. అయితే అక్కడి నుంచి అయితే చోటపల్లి కానీ, ఇటు ఉపవంతల సైడ్ కానీ వెళ్ళడానికి వీలు లేకుండా, వాగు దాటడానికి లేకుండా ప్రవాహం ఎక్కువ ఉంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఇంట్లోనే ఉండాలని కోరుకుంటున్నాము. మున్సిపల్ శాఖ వాళ్ళు ఎక్కడ దగ్గర క్లియర్ చేస్తున్నారు. మన మోరీలు కానీ, జామ్ అయిన ఏదైనా ఉంటే నీళ్ళు ఇంట్లో నీళ్ళు పోకుండా ఏదైనా ఉంటే వాటర్ డైవర్షన్ చేస్తూనే ఉన్నారు కంటిన్యూగా. కాబట్టి మనం కూడా మన వంతు జాగ్రత్తగా ఉండి, ఎంతో అత్యవసరం ఉంటే తప్ప అనవసరంగా రోడ్ల మీదకి వెళ్ళకండి. అలాగే చిన్నపిల్లల్ని ఎవరిని కూడా బయటకు పంపించకండి. పాత ఇండ్లు, ఈ కవేల కప్పులు కానీ, పాత మిద్దెలు, పాత గోడలు ఉన్న ఇళ్లలో ఉండడం ప్రమాదం కాబట్టి వాళ్ళు చాలా సురక్షితంగా ఉండాలి. ఆ పాత గోడలు, పాత మిద్దెల పక్కకు కూడా ఎవరు నిలబడకండి. కరెంటు స్తంభాల మీద ఎవరు తాకకండి. కరెంటు స్తంభాల దగ్గర ముట్టుకోకండి. ఎవరు కూడా చెట్ల కింద కూడా ఉండొద్దు. చెట్లు కూడా పడిపోతున్నాయి. ఆర్టీసీ డిపోకాయ కూడా పెద్ద చెట్టు పడింది. కాబట్టి ప్రజలందరికీ మేము విన్నవించేది ఏంటంటే, ఈ సమయంలో అందరూ కూడా సురక్షితంగా ఉండాలని మా మున్సిపల్ శాఖ నుంచి మేమందరం కూడా ఎడతెరిపి లేకుండా వాళ్ళు కూడా పనిచేస్తున్నారు, ఎక్కడెక్కడ క్లియర్ చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా బయటకు వెళ్ళకండి, ప్రమాదాలను కోరి తెచ్చుకోవద్దని మా విన్నపం. అలాగే పోలీస్ శాఖ వాళ్ళు కూడా రక్షణ చర్యలు చేపట్టి ఎవరు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎవరిని కూడా ప్రమాదాలకు గురి కాకుండా చూడమని కోరుకుంటున్నాము. అలాగే విద్యుత్ శాఖ వాళ్ళు కూడా ఎప్పుడప్పుడు చాలా అటెంటివ్గా ఉండి ఏ విధంగా కూడా ప్రమాదాలు కాకుండా చూడాలని మా కోరిక. అందుకోసమే ప్రజలందరూ కూడా బయటికి వెళ్ళకండి, వర్షాలు తగ్గే వరకు. ఇది నా నమస్కారం.